తెలంగాణలో జోరందుకున్న గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ మంచిర్యాల నుండి వరంగల్ వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసింది. దీంతో మందాని మండలంలో నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. మొత్తం 108 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసే ఈ రహదారి నిర్మాణాన్ని 3 ప్యాకేజీలుగా విభజించి చేపట్టారు. మొదటి ప్యాకేజీలో మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రసూల్పల్లి నుండి మందాని మండలం పుట్టపాక వరకు 31 కిలోమీటర్ల రహదారిని 873 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. రెండో ప్యాకేజీ కింద పుట్టపాక నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా పంగిడిపల్లి వరకు 38 కిలోమీటర్ల 881 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. మూడవ ప్యాకేజీ కింద పంగిడిపల్లి నుండి హనుమకొండ జిల్లా ఊరుకొండ వరకు 39 కిలోమీటర్ల రహదారిని 851 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. మొత్తం 3 ప్యాకేజీలకు కలిపి 2606 కోట్ల అంచనా వ్యయం ఖర్చు అవుతుంది. 2021 ఆగస్టులో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం ఇటీవల మందాని మండలంలో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసింది. సంబంధిత భూములను జాతీయ రహదారి ప్రాజెక్టు అధికారులకు అప్పగించడంతో వెంటనే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలో రవాణా మౌలిక సదుపాయాలు మరింత మెరుగవుతాయని నిపుణులు భావిస్తున్నారు.